హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కింద కూర్చున్నారనుకుంటున్నారా? సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ 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 ఏంటి ఇలా అరుస్తున్నాను అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చిందంటే అందరు తెలుగు వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చేసేది ఆవకాయ పచ్చడి. సో అదే నేను చేయబోతున్నాను. ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను. చూద్దాం రండి రెసిపీ ఎలా ఉందో. చివరి వరకు చూడండి, టేస్ట్ చేసి చెప్తాను. సో ఫస్ట్ టైం నేను చేసినప్పుడు లాస్ట్ ఇయర్ చిన్న పీసెస్ మినీ పీసెస్ లాగా చేశానన్నమాట ఆవకాయ. ఇప్పుడు నేను ముక్కలు ఒక మీడియం సైజ్ లాగా చేశాను. యాక్చువల్గా ఇది ఈక్వల్ సైజ్ కట్ చేయాలంటారు, కాకపోతే నేను చిన్న పెద్ద కట్ చేశాను అనమాట నాకు వచ్చినట్టు. సో ఇవి పీసెస్. ఫస్ట్ ఆవకాయ మంచిగా వాష్ చేసుకొని పీసెస్ చేసి ఆరబెట్టి క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నది నేను ఇలా తీసుకున్నాను. మనకి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఖచ్చితంగా మనకి మెజర్మెంట్స్ అనేది ఉండాలి. లేకపోతే మనకి ఒక్కసారి కారం ఎక్కువ అవుతుంది, ఆవకాయ తక్కువ అయిపోతుంది. ఆవకాయ ముక్కలు ఎక్కువ అయితే మళ్ళీ మనకి కారం అనేది తగ్గిపోతుంది. సో అందుకే మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఆవకాయ పచ్చడి అనేది ఉంటుంది. సో నేను ఈ బౌల్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఈ బౌల్తో నేను ఒకసారి మెజర్మెంట్ చేసుకొని మీకు చూపిస్తాను ఎలా యూస్ చేస్తున్నాను అని. సో నేను మంచి వాష్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని, సో ఇది ఫస్ట్ బౌల్లో అనమాట. మనకి 1, ఇది 2 అండ్ ఇది లాస్ట్ వచ్చేసి, సో ఇది వచ్చేసి లాస్ట్. ఓకే, నేను ఇందులో పెట్టేసి ఇలా వేస్తాను. సో మనకి కొక్కలు వచ్చాయన్నమాట. సో ఈ మెజర్మెంట్స్తో అంటే మీరు చూసుకోండి మెజర్మెంట్స్ ఏది యూస్ చేస్తున్నారనేసి. ఇవి ఆవకాయలు మంచి ఆరపెట్టుకుంటేనే, మీకు తడి లేకపోతేనే ఆవకాయ అనేది నిలువుగా చాలా రోజులు ఉంటుంది, లేకపోతే గోవిందని. సో ఇది వేసిన తర్వాత మనం ఫస్ట్ పసుపు నూనె వేసుకుందాం. ఈ పసుపు నూనె వేసి కాసేపు ఒక 2 minutes అట్లీస్ట్ 5 minutes అలా పక్కకు పెట్టేసుకుంటే వక్కలు అనేది మెత్త కాకుండా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆయిల్ నచ్చినది ఆయిల్ వేసుకోవడానికి కుదరదు. ఓన్లీ పల్లి నూనె మాత్రం వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం ఆవకాయ సూపర్ ఉంటుంది. సో నేను కూడా పల్లి నూనె ప్రిఫర్ చేస్తున్నాను, మీరు కూడా అది ప్రిఫర్ చేయండి. సో నేను ఇది కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాను. నేను ఒక వీడియోలో ఒక ఆవకాయ పచ్చడి ఎలా పెట్టారో అనేది ఇలానే రీల్స్లో చూసాను అనమాట. అందులో వాటర్ పోసారు, అది ఎంతవరకు అంటే వాటర్ పోసేసి పచ్చడి పెట్టడం చూసాను అనమాట. అది చేస్తారా చెయ్యరా, అది ఎంతవరకు నిలువ ఉంటుంది, తడి ఉండొద్దు అనేసి అని అంటారు కదా, ఏమో మరి ఆ రీల్ చూసాను, అది గుర్తొచ్చింది అనమాట ఇప్పుడు. అది ఎంతవరకు చూసి కామెంట్ చేయండి. అది యూస్ చేస్తారా, ఇక్కడ ఏ ప్లేస్లో మీరు అలా ప్రిఫర్ చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. సో నేను పెట్టే ఆవకాయ పచ్చడిలో రెసిపీలో ఏదైనా మిస్ చేస్తే ఆ టిప్స్ ఫాలో అవ్వడానికి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూసుకొని ప్రిఫర్ చేస్తాను. సో ఆయిల్ పసుపు వేసి కలపాలన్నా కదా, మంచి ముక్కలు పట్టేటట్టు కలుపుకొని ఒక 5 minutes అలా పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాం. వెయిట్. సో నేను ఇప్పుడు పచ్చడి పెట్టేది 15 కాయలు అనమాట. 15 కాయలతో సెకండ్ టైం పెడుతున్నాను. సో పూర్వకాలంలో మనకి ఫ్రిడ్జ్ అనేది ఉండేది కాదు. సో అప్పుడు వాళ్ళు ఏదైనా కూరలు, ఈ సమ్మర్ వచ్చిందంటే మనకు కూడా రైస్ వండడైనా కర్రీ వండినా ఏది వండినా తొందరగా ఖరాబ్ అవుతుంది. సో అలా కాకుండా పచ్చడిగా 1 year వరకు నిలువుగా ఉండేటట్టు ఈ పెద్దవాళ్ళు అనేది అద్భుతాన్ని సృష్టించారు. సో తర్వాత ఇదేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది యమ్మీ. పొలంకి వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ ప్రిఫర్ చేస్తుంది అనమాట ఆవకాయ పచ్చడి. అన్నంలో వేసుకొని వాళ్ళు బాక్సెస్ కట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. సో నేను ఈ బౌల్తో మెజర్మెంట్ అని చేసుకున్నాను. సో ఇంతకు ముందు 3 వచ్చాయి, 1.5 తీసుకుంటున్నాను అనమాట. అండ్ దీంతో 4 వస్తే మీరు 2 cups ఆఫ్ ఈ బౌల్తో సేమ్ బౌల్తో 2 cups ఆఫ్ కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి. సో నేను ఇది 1 వేస్తున్నాను, మళ్ళీ నేను 1.5 అనేది ఇంకొక హాఫ్ అనేది వేస్తున్నాను. సో ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మీరు ఖచ్చితంగా మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఫస్ట్ అయితే తక్కువగా వేసుకోండి, మళ్ళీ తర్వాత ఊరినాక మనకి ఇంకెక్కువ అనిపిస్తుంది. సో అందుకని తక్కువ అయినా మళ్ళీ వేసుకొని మళ్ళీ మీరు కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకని నేను నాకు తగ్గినంత వేస్తున్నాను.
నాకు తగ్గట్టుగా అంతా వేసుకున్నాను అనమాట. సో ఇది మనం మంచిగా కలుపుకుందాం. ఆవకాయలో ఉప్పు కారం కరెక్ట్గా వేస్తున్నాను, కానీ ఒక్కటి మాత్రం తగ్గింది. అదేంటంటే నా అకౌంట్లో ఫాలోవర్స్ మాత్రం తక్కువ ఉన్నారు. అది ఫుల్ఫిల్ చేయాల్సింది మీరే. ఆ లోటు మీరే తీర్చాలి. సో మీరు అంతవరకు అది చూస్తుండండి. నేను ఇంత లోపల కారం ఉప్పు అన్నీ మిక్స్ చేస్తాను. కరెక్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే నేను ఇంకా వీడియోస్ పెడతాను. సో నేను ఇందులో ఆవాలు ఇంకా మెంతులు, ఇది మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆవకాయ పచ్చడికి. దీంతోనే మనకు టేస్ట్ వస్తుంది. సో ఇవి రెండు నేను మిక్స్ చేసుకొని ఆల్రెడీ నేను పౌడర్ చేసుకున్నాను. సో అది మనం ఇందులో వేసుకుందాం. మంచి ఆవకాయ ముక్కలకి పట్టేటట్టు మంచి కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎర్రటి కారం. సో ఇందులో మనము పొట్టు తీసుకున్న వెల్లిపాయలు అనేది తీసుకోవాలి. చాలా మంది శనగలు కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం, అది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. సో వెల్లుల్లి వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను మళ్ళీ. ఇంకా మనకి ఉప్పు అనేది కరెక్ట్గా కొంచెం ఎక్కువనే వేసుకుంటే మనకి ఊరినాక కూడా మనకి మంచిగా ఉంటుంది. తక్కువ మాత్రం కావద్దు, పచ్చడి ఖరాబ్ అవుతుంది. సో ఇది మంచిగా మనము ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలన్నీ. సో నా చేయి చూసారా? సో ఇది మనం పికిల్ జార్లో వేసుకొని పక్కన అంటూ లేకుండా పక్కన పెట్టేసుకొని డైలీ మార్నింగ్ మీరు స్నానం చేసి మాత్రమే కలుపుకోవాలి. కలుపుకొని టేస్ట్ చూడండి, మీకు సాల్ట్ కానీ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. సో దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు అండ్ ఆవకాయ నెయ్యి వేసుకుంటే మాత్రం అద్రిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ముందుకు వస్తాను ఇలాంటి కంటెంట్ కోసం. మీరు కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.